హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా కిచెన్ 65. ఈరోజు రాగిపిండి బిస్కెట్లు ఎలా తయారు చేయాలో చూద్దాము. రాగిపిండి బిస్కెట్లకు తయారు చేయడానికి కావాల్సింది రాగిపిండి 1 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, 2 టేబుల్ స్పూన్ల వాము, 1 కప్పు పంచదార పొడి, కొంచెం జీడిపప్పు, 1 కప్పు నెయ్యి. ముందుగా చిన్న బౌల్ తీసుకొని రాగిపిండి, గోధుమ పిండి, పంచదార, వాము, కొంచెం యాలక్కాయల పౌడరు వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఆ పొడిలో నెయ్యి కూడా వేసి కలిపేసుకోవాలి. రాగిపిండి బిస్కెట్లు చాలా ఈజీగా, సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. చాలా హెల్దీ ఫుడ్. మొత్తం కలిపేసుకొని ముద్దలాగా చిన్నగా రౌండ్గా ఉండలు వచ్చేలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అడుగు మందంగా ఉన్న పాత్ర, నేనైతే పప్పు కుక్కర్ తీసుకున్నాను. అడుగు కొంచెం మందంగా ఉండాలి. తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసి మొత్తం పాత్ర అంతా అప్లై చేసేసాను. ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా రాగిపిండి తీసుకొని చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని రౌండ్గా బిస్కెట్లలాగా ఒత్తుకొని మధ్యలో జీడిపప్పు పెట్టేసి మొత్తం అలా అన్నీ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాగా సిమ్లో పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు వేగనివ్వాలి. కుక్కర్ మూతకి గ్యాస్ కట్టరు, విజిల్ లేకుండా చూసుకోవాలి. చాలా తక్కువ మంట మీద సిమ్లో పెట్టుకొని 20 నిమిషాలు వేగనివ్వాలి. 20 నిమిషాలు వేగిన తర్వాత కొంచెం చల్లగా అయిపోయాక మూత తీసుకొని ఒక చాక్తో కానీ స్పూన్తో కానీ చూస్తే పిండి అంటుకోకుండా ఉంటే బిస్కెట్లు రెడీ అయిపోయినట్లు. చూసారా, రాగిపిండి బిస్కెట్లు రెడీ. చాలా సింపుల్గా, ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు రాగిపిండి బిస్కెట్లు. Please subscribe and like, share, comment. Thank you for the watching.